కాకినాడ వెంకట్ నగర్ లో వేంచేసి ఉన్న శ్రీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ధనుర్మాసోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాలను పురస్కరించుకుని ఆలయంలో శ్రీ స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు, అభిషేకాలు శాస్త్రోక్తంగా జరిపించారు. ఆలయ అర్చకులు, గోవిందాచార్యులు భక్తులతో పూజా కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో శాస్త్రోక్తంగా జరిపించారు. ఆలయ కమిటీ సభ్యులు భక్తుల చేత పూజలు చేయించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు, గోవిందాచార్యులు మాట్లాడుతూ ఆలయంలో ప్రత్యేకంగా ఆలయ కమిటీ సభ్యులు అన్ని ఏర్పాట్లు చేశారు అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీనివాసరావు, ఆలయ కమిటీ చైర్మన్ జ్యోతుల సీతారామ మూర్తి, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. ఘంటానాదం చేసి నెలగంట అంటాం మనం దీన్ని. ఆ ఘంటానాదంతో ఈ ధనుర్మాసం ప్రారంభమైంది. ఈ ధనుర్మాసంలో ఈ గంట కొట్టిన దగ్గర నుంచి దీన్నే నెలగంట అని అంటాం. సాధారణంగా ఇళ్లలో ఏ రకమైనటువంటి శుభకార్యాలు కూడా ప్రాధాన్యత ఇవ్వకుండా కేవలము భగవంతుడికి చెందినటువంటి కార్యక్రమాల్లో పాల్గొనడము, అలాంటివి నిర్వహించడము, ఇలాంటి కార్యక్రమాలు చేయడం ద్వారానే ఈ నెల అంతా కూడా భగవంతుడిని మనం సేవించాలి అని చెప్పి మన పెద్దలకి మనందరికీ తెలియజేసి ఉన్నారు మన పెద్దలు. తద్వారా మనం పూర్వం నుంచి కూడా అనుచానంగా ఈ ధనుర్మాసంలో ఏ రకమైనటువంటి శుభకార్యాలు కూడా చేయకుండానే మన పెద్దలు అలా చేస్తూ వచ్చారు. అలాగే మనం కూడా ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా ఈ ధనుర్మాసం, ఈ గోదావ్రతం అని అంటాం, ఈ ఆండాల యొక్క అనుగ్రహంతో మనం ఈ నెలలు ఈ ధనుర్మాస వ్రతాన్ని చేసుకుని ఆ స్వామి యొక్క అనుగ్రహాన్ని పొంది అందరూ కూడా సుఖశాంతులతో ఉండాలని చెప్పి కోరుకుంటూ